జంట నగరాల్లో ఆటో జర్నీ ఇక మరింత సురక్షితం. మై ఆటో ఈజ్ సేఫ్ అంటూ పోలీసులు స్టిక్కరింగ్ చేస్తున్నారు. హైదరాబాద్ నార్త్ జోన్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. యాక్సిడెంట్ చేసి పారిపోయినా తప్పించుకునే వీల్లేదు. ఈ డ్రైవ్ పై ఆటో వాలాలు ఏమంటున్నారో మా ప్రతినిధి సుజాత అందిస్తారు. అర్ధరాత్రి అయినా సరే సేఫ్ అంటున్నారు ప్రయాణికులు. ఒకవైపు మై ఆటో ఈజ్ సేఫ్ అంటూ స్టిక్కరింగ్ స్పెషల్ డ్రైవ్ని పోలీసులు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్కి సంబంధించి ఇక్కడ ప్రస్తుతం బేగంపేటలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నటువంటి మై ఆటో ఈజ్ మై సేఫ్ అంటూ ఈ స్టిక్కర్లకి బారులు తీరుతున్నారు ఆటో డ్రైవర్. అసలుకి దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఇప్పటివరకు ఎన్ని ఆటోలకి స్టిక్కరింగ్స్ అయ్యాయి ఏంటి అనేది కూడా చూడొచ్చు. ఉదయం నుంచి ఇక్కడికి స్టిక్కరింగ్స్ కోసం చాలామంది కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. మై ఆటో ఈజ్ సేఫ్ ఏంటి, ఎలా అనిపిస్తుంది? अच्छी बात है अम्मा, मैं ऑटो शिफ्ट के लिए तो बहुत अच्छी बात है ये. ऐसा तो कुछ प्रॉब्लम नहीं है, अपने ड्राइवर के लिए भी अच्छा है और पैसेंजर के लिए भी अच्छा है. ऐसा कुछ भी नहीं है, बहुत अच्छी बात है ये मैं ऑटो शिफ्ट. ఇప్పుడు ప్యాసింజర్స్ ఎక్కుతూ ఉంటారు నార్మల్ డేస్, ఆటోల్లో అర్ధరాత్రి ప్రయాణించాలంటే భయపడుతూ ఉంటారు. ఈ స్టిక్కరింగ్స్ వచ్చాక ఏమంటున్నారు ప్యాసింజర్స్? ऐसा तो कुछ भी नहीं बोल रहे हमारे पैसेंजर. स्टिकर आए जब से तो बहुत अच्छी बात है मैं ऑटो शिफ्ट के लिए और पैसेंजर के लिए बहुत अच्छी बात है. ऐसा कुछ भी टेंशन नहीं है, इससे बहुत अच्छी बात है ये करना, बस अच्छा है. చూస్తున్నాం కదా, ప్యాసింజర్స్ కూడా హ్యాపీగా ఎలాంటి భయం లేకుండా ఈ ఆటోలు ఎక్కడానికి ఇష్టపడుతున్నారని చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి, ఆటో నడుపుతారా క్యాబా? ఆటోనేనా? అంటే రెన్యువల్ చేయించుకోవడానికి వచ్చారా, కొత్తగా తీసుకోవడానికి? కొత్తగా తీసుకోరు, వెహికల్ మారింది, కొత్తగా తీసుకుంటాం. అంటే దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందన్న మీకు? ప్యాసింజర్కు ప్లస్ డ్రైవర్కి ఇద్దరికి సేఫ్టీ ఉంటుంది మేడం. ఎలాంటి ఆడోళ్ళు కానీ నైట్ పూట లేడీస్ కానీ ఎవరు ఎక్కినా ఎలాంటి భయం లేకుండా మన వెహికల్ ఎక్కడ తిరిగినా ముందు స్టిక్కర్ మరి మిడిల్లో ఉంటుంది, బ్యాక్లో ఉంటుంది. కాబట్టి ఎవరికి అన్ని రకాలుగా సేఫ్టీ ఉంటుంది దీని వైపు. జస్ట్ స్కాన్ చేయడం వల్ల మన డీటెయిల్స్ మొత్తం వస్తాయి మేడం. ఆటో డీటెయిల్స్, ఆటో ఓనరా, డ్రైవరా, అతని డీటెయిల్స్, ఆటో డీటెయిల్స్, పూర్తి వివరాలు అందులోనే ఉంటాయి. అంటే ప్యాసింజర్ ఎక్కేటప్పుడు ముందుగానే చెప్తారా మీరు, మై ఆటో ఈ సేఫ్ స్టిక్కర్ ఉంది, స్కాన్ చేయండి, దానివల్ల ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్ని? వాళ్ళకి ఎదురుగానే ఉంటుంది మేడం. ప్యాసింజర్ కూర్చుంటే మనకు ఫస్ట్ అదే కనపడుతుంది, వాళ్ళకి ఆటోమేటిక్గా చేసుకోవచ్చు. అది చూస్తున్నాం కదా, ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు చాలామందికి అవేర్నెస్ కల్పిస్తూ స్పెషల్ డ్రైవ్లు ఏర్పాటు చేయడంతో ఒక్కసారిగా ఈ స్టిక్కర్స్ కోసం వస్తున్నారు. అయితే ఆటోలో కూర్చున్నటువంటి సమయంలో కూడా స్టిక్కర్, అంటే మై ఆటో ఈజ్ సేఫ్ అనే స్టిక్కర్ ఉంటుంది. దాంతోపాటు ప్యాసింజర్ కూర్చున్నటువంటి ప్లేస్లో ఒక స్కానర్ ఉంటుంది. ఆ స్కానింగ్ చేయగానే వెంటనే ఆ డీటెయిల్స్ మొత్తం, ఆటోకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం పోలీసులకు వెళ్ళడంతో అటు ఎవరైతే ప్యాసింజర్స్ కావచ్చు, అదేవిధంగా ఆటో డ్రైవర్స్ కావచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే వెంటనే రెటిఫై చేసే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. సార్ చెప్పండి, అంటే ఇప్పటికే మై ఆటో ఈజ్ సేఫ్ ఎలా అనిపిస్తుంది అసలుకి కాన్సెప్ట్ మీకు? మంచిగా ఉందా? దీనివల్ల అంటే ఆటో వాళ్ళకి కావచ్చు, అదేవిధంగా చాలామంది కస్టమర్స్ ఆటో అంటేనే భయపడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారు, అంటే దీనివల్ల సెక్యూరిటీ పెరిగింది అనుకోవచ్చు? ఏం లేదు, ఎట్లా వాళ్ళు భయపడే అవసరమే లేదు. వాళ్ళకి ఒక్కరోజు కాదు, మీరు 4 పైన నడిపివచ్చు, ఎవరు భయం అంటారు? ఆటోలకి అదేవిధంగా క్యాబ్స్కి అయితే ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ఆటోలో ప్రయాణించేటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఒకవేళ ఆటోలో ఎలాంటి వస్తువులైనా మర్చిపోయినా సరే వాళ్ళకి ఏదైతే ఆటో డీటెయిల్స్ ఉంటాయో, ఆటో ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి పోలీసులకు వెళ్ళడంతో వెంటనే కూడా ఆటోలో ఉన్నటువంటి డ్రైవర్ డీటెయిల్స్ కూడా కస్టమర్కి వెళ్తాయి. ఆ కస్టమర్ కాల్ చేసి వెంటనే డ్రైవర్ని అప్రోచ్ అవ్వడం వల్ల వాళ్ళ వస్తువులను కూడా తిరిగి సేఫ్గా కస్టమర్స్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే మొత్తానికైతే మాత్రము మై ఆటో ఈజ్ సేఫ్ అనే ఏదైతే స్పెషల్ డ్రైవ్ని నిర్వహిస్తూ ఆటో డ్రైవర్స్లో కావచ్చు, అదేవిధంగా క్యాబ్కి సంబంధించి ఎవరైతే నడిపిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక అవేర్నెస్ తీసుకురావడంతో పాటు చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ ఒకరిది, అదేవిధంగా ఆటో ఒకరిది ఇలా నడుపుతూ ఉంటారు. మరికొంతమంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా ఆటోలు నడుపుతూ ఉంటారు. అలాంటి ఆటోల్లో ప్రయాణించేటప్పుడు కొంతమందికి ఇబ్బందిగా ప్రయాణికులు భావిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి ఇబ్బందులన్నిటినీ కూడా చెక్ పెడుతూ ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ని అయితే మాత్రము ట్రాఫిక్ పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ ప్రాంతంలోనే దాదాపు 50,000 ఆటోలకి పైగానే ఇప్పుడు మై ఆటో ఈ సేఫ్ స్టిక్కరింగ్స్ ఇవ్వడంతో పాటు మరికొన్ని ఆటోలు ఏవైతే ఉన్నాయో ఆ ఆటోలన్నిటినీ కూడా ప్రాసెస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ పర్సనల్